నిధివన్ ప్రేక్షకులకు స్వాగతం. యుగాలు మారినా, కాలం మారినా మానవ జీవితంలోని ప్రశ్నలు మాత్రం మారవు. ధర్మం అంటే ఏమిటి? కర్తవ్యం అంటే ఏమిటి? ప్రేమ అంటే ఏమిటి? జీవిత పరమార్థం ఏమిటి? ఈ ప్రశ్నలకు సమాధానంగా యుగ యుగాల క్రితం ఒక దివ్య శక్తి భూమిపై అవతరించింది. ఆయన కేవలం ఒక దేవుడు కాదు, ఒక స్నేహితుడు, ఒక గురువు, ఒక నాయకుడు, ఒక తత్వవేత్త, ఒక జగద్గురువు. కారాగారంలో జన్మించిన ఒక శిశువు, గోకులంలో అల్లరి బాలుడు, బృందావనంలో మురళీమోహనుడు, మహాభారతంలో ధర్మరక్షకుడు, కురుక్షేత్రంలో గీతా జ్ఞానాన్ని ప్రసాదించిన జగద్గురువు ఆయనే శ్రీకృష్ణుడు. ఈ సిరీస్లో మనం కేవలం శ్రీకృష్ణుని జీవితాన్నే కాదు, ఆయన తత్వాన్ని అర్థం చేసుకోబోతున్నాం. అవతారం వెనుక ఉన్న రహస్యాన్ని, బాలలీలల వెనుక ఉన్న సందేశాన్ని, ప్రేమ వెనుక ఉన్న పరమార్థాన్ని, భగవద్గీతలోని అమూల్య జ్ఞానాన్ని అధ్యాయంగా తెలుసుకుందాం. స్వాగతం. కృష్ణతత్వాన్ని తెలుసుకుందాం. అవతారం నుంచి గీతా జ్ఞానం వరకు శ్రీకృష్ణుడి దివ్య జీవితం, అనంత తత్వం, శాశ్వత సందేశం వైపు మన ప్రయాణం ఇప్పుడు ప్రారంభమవుతోంది. చీకటి కారాగారంలో వెలిగిన దివ్య జ్యోతి ఆ పరంధాముడు శ్రీకృష్ణుడు. శ్రీకృష్ణుని జనన సమయంలో దేవకి వసుదేవుల మనోవేదన తెలుసుకుందాం. మధురా నగరంలోని ఆ కారాగారాన్ని ఒక్కసారి మనసులో చిత్రించుకోండి. చుట్టూ దట్టమైన చీకటి, ఇనుప కటకటాలు, చేతులకు కాళ్లకు బిగించిన సంకెళ్ళు, కావలిగా నిలబడ్డ సైనికులు. కానీ ఆ కారాగారంలో అత్యంత భారమైనది సంకెళ్ళు కాదు, ఒక తల్లిదండ్రుల గుండెల్లో పేరుకుపోయిన బాధ. దేవకీదేవి. ఆమె కేవలం ఒక రాణి కాదు, ఒక తల్లి. తన ఒడిలో ఆడుకోవలసిన 6 పసిపాపలను కంసుడు తన కళ్ళ ముందే హతమార్చాడు. ఒక తల్లి హృదయానికి అంతకంటే పెద్ద శాపం ఏమిటుంటుంది? ప్రతి బిడ్డ పుట్టినప్పుడు ఆమె హృదయంలో ఆశ చిగురించింది. కానీ కంసుడు వచ్చి ఆ ఆశను క్రూరంగా చిదిమేశాడు. ఆమె చేతుల్లోకి వచ్చిన పసిబిడ్డడు గుండెకు హత్తుకునే అవకాశం కూడా ఆమెకు దక్కలేదు. 7వ గర్భము కూడా అదృశ్యమైనట్టు కనిపించింది. ఇప్పుడు 8వ గర్భం. ఆకాశవాణి చెప్పినట్టుగా ఈ బిడ్డే కంసుని అంతం చేయబోతున్నాడని ఆమెకు తెలుసు. కానీ ఒక తల్లిగా ఆమె మనసు ప్రశ్నిస్తోంది, ఈ బిడ్డనైనా నేను కాపాడుకోగలనా? ఆమె కళ్ళల్లో భయం ఉంది, బాధ ఉంది, కానీ వాటన్నిటికంటే ఎక్కువగా దైవంపై నమ్మకం ఉంది. ఆ రాత్రి ఆమె నిరంతరం భగవంతుణ్ణి ప్రార్థిస్తోంది. ప్రభు, ఇప్పటికే చాలామంది పిల్లలను కోల్పోయాను, ఈ బిడ్డను రక్షించు. మరోవైపు వసుదేవుడు ఒక భర్తగా తన భార్య బాధను చూస్తున్నాడు. ఒక తండ్రిగా తన పిల్లలను కాపాడుకోలేని వేదనను మోస్తున్నాడు. పురుషుడు బయటకు కన్నీళ్లు చూపించకపోవచ్చు, కానీ అతని హృదయంలోని గాయం అంతే లోతుగా ఉంటుంది. ప్రతిసారి కంసుడు శిశువుని తీసుకెళ్లినప్పుడు వసుదేవుడి హృదయం కూడా ముక్కలైపోయింది. అయినా అతను మౌనంగానే ఉండిపోయాడు. ఎందుకంటే అతనికి తెలుసు, దైవ సంకల్పం ముందు మనిషి అసహాయుడైనా దైవ విశ్వాసం ముందు ఏ చీకటి శాశ్వతం కాదు. ఆ అర్ధరాత్రి రోహిణి నక్షత్రం ప్రకాశిస్తున్న వేళ కారాగారం అంతా అకస్మాత్తుగా దివ్య కాంతితో నిండిపోయింది. దేవకి వసుదేవులు ఆశ్చర్యంతో చుట్టూ చూశారు. వారి ముందు ఉన్నది సాధారణ శిశువు కాదు, శంఖ చక్ర గద పద్మం ధరించిన శ్రీ మహావిష్ణువు. ఆ క్షణంలో దేవకి హృదయంలోని భయం కరిగిపోయింది. ఆమె కళ్ళల్లో కన్నీళ్లు ఉన్నాయి, కానీ అవి దుఃఖంతో వచ్చిన కన్నీళ్లు కావు, అవి భక్తి వల్ల వచ్చిన ఆనంద బాష్పాలు. వసుదేవుడు నమస్కరిస్తూ నిలబడిపోయాడు. తాను ఒక సాధారణ తండ్రి మాత్రమే కాదు, దైవ కార్యానికి ఎన్నుకోబడిన సేవకుడునని గ్రహించాడు. తరువాత శ్రీహరి శిశువు రూపం ధరించాడు. నన్ను గోకులానికి తీసుకువెళ్ళి యశోద పక్కన ఉంచు అని ఆజ్ఞాపించాడు. అప్పుడు ఒక అద్భుతం జరిగింది. ఏళ్ల తరబడి బిగించి ఉన్న సంకెళ్ళు స్వయంగా ఊడిపోయాయి. మూసి ఉన్న కారాగార ద్వారాలు వాటంతట అవే తెరుచుకున్నాయి. కావలిగా ఉన్న సైనికులు గాఢ నిద్రలోకి జారుకున్నారు. వసుదేవుడు శిశువుని తలపై బుట్టలో పెట్టుకుని బయలుదేరాడు. బయట కుంభపోత వర్షం, యమునా నది ఉప్పొంగి ప్రవహిస్తోంది. కానీ ఆ రాత్రి ప్రకృతే భగవంతునికి దారిచ్చింది. ఆదిశేషుడు తన పడగలతో రక్షణ కల్పించాడు. యమునాదేవి పాద స్పర్శ కోసం మార్గం ఇచ్చింది. ఆ సమయంలో వసుదేవుడికి హృదయంలో ఒకటే భావన ఉంది, ఈ బిడ్డ నా కుమారుడు మాత్రమే కాదు, ప్రపంచానికి ఆశాకిరణం. మరోవైపు కారాగారంలో ఉన్న దేవకి తన నవజాత శిశువుని దూరం పంపించిన బాధతో కన్నీళ్లు కారుస్తోంది.
అయినా ఆమె హృదయంలో ఒక ప్రశాంతత ఉంది. ఎందుకంటే ఆమెకు తెలుసు, ఈ రాత్రి తన కుమారుడు మాత్రమే జన్మించలేదు, ధర్మం జన్మించింది, ఆశ జన్మించింది, ప్రేమ జన్మించింది. దేవకి యొక్క సహనం, వసుదేవుని విశ్వాసం, శ్రీకృష్ణుని అవతారం, ఈ మూడూ కలిసి చీకటిని వెలుగుగా మార్చిన దివ్య గాథ ఇది. ఈ అందమైన ప్రయాణాన్ని కొనసాగిద్దాం. హరే కృష్ణ.